సంవత్సరం రాజశేఖర జయంతి సందర్భంగా 4 గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు అయితే, మాజీ సర్పంచులు అయితే, ఎంపీటీసీలు అయితేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే, కార్యకర్తలు అయితేమి, పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, మండల నాయకులకు ప్రతి ఒక్కరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాజశేఖర రెడ్డి విగ్రహం ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు, కానీ దాన్ని పగలగొట్టడం జరిగింది. అంటే మనుషుల మీద చూసుకోవడానికి చేత కాదు, కానీ విగ్రహాలపై చూస్తారు. అంటే ఎదుర్కోలేరు, మనతో ఎదుర్కొంటే తట్టుకోలేరని తెలుసు. అందుకే ఎక్కడ మన రోడ్డు మీద ఉన్న రాజశేఖర రెడ్డి బొమ్మను ఎరగొట్టడం మాత్రం తెలుసు వాళ్ళకని చెప్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు విగ్రహాలే పాల్గొట్టారు, మా ప్రభుత్వం వచ్చినాక మీ పైన పాల్గొడతామని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరిని మర్చిపోయే పరిస్థితి లేదు. మీరు కూడా రూపాయి ఎలక్షన్ తర్వాత మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరు కూడా ఎలకేసుకొని రావద్దని తెలుగుదేశం వాళ్ళని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, వైఎస్ఆర్ సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లని. రేపు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా తెలుగుదేశం వాళ్ళు సాయం చేస్తే మన పాముకు పాలు పోసినట్లని మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం చెప్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి 2.00 అని చెప్తున్నాడు. అంటే మీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని తలుసుకుంటే ఏమైనా చేయగలడు కాదు. ఆ రోజు ఆయన ఏమనుకున్నాడు, ప్రతి ఒక్కరికి అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాళ్ళకి సాయం చేయాలని ఆలోచన చేశాడు తప్ప మీలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి పనిచేయద్దని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు నాయుడు సభాముఖంగా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు రైతులే, ప్రతి ఒక్కరు మనుషులే, ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఆయన సీనియర్, 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉందంటాడు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారండి మీరు? రెడ్ బుక్ రాజ్యాంగం నీ కొడుకు చేస్తున్నాడు, నువ్వు మాత్రము వైఎస్ఆర్ పని చేస్తా చెప్తున్నావు ప్రతి అధికారులకి. సరే, మీరు చేయకపోతే మా వాళ్ళకి ఏం నిలబడలేదు, మా వాళ్ళేం ఆలోచన చేయడం లేదు, మా వాళ్ళని గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితిలో కూడా లేరు. ఎందుకంటే మీకు ఒక్కటే తెలుసు, మీ నాయకులకి మా వాళ్ళని ఎదుర్కోలేక పోలీసులతో ఇచ్చేస్తున్నారు తప్ప నిజంగా మీ దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకులు మా ధైర్యంగా ఎదుర్కోమాలండి, చూస్తాం మేము కూడా. కానీ మాకు వద్దని చెప్పాం ఆ రోజు. నిజంగా నేను చెప్పాలంటే 4వ ఎమ్మెల్యే నేను ఇక్కడ. తెలుగుదేశం వాళ్ళు అనుకోండి ఎప్పుడో అని చేసేసేవాడిని నేను. కానీ అలాంటి పద్ధతులు వద్దు, మంచి పద్ధతిలో పోవాలని ఆలోచన చేసాం తప్ప. కానీ ఈరోజు మీరు మాకు గుర్తు చేస్తున్నారు, మాలాగా మీరు కూడా చేయండి మీరు గెలిచిన తర్వాత అని మీరే గుర్తు చేస్తున్నారు. రేపు రాబోయేది మళ్ళా మన ప్రభుత్వమే. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు కూడా మోసం చేసి ఈవీఎంలతో గెలిచినావు తప్ప ప్రజలు ఓటేసి గెలిపిలేదు నిన్ను. ఆయన ఈవీఎం మిషన్లతో గెలిచాడు ఆయన. అందుకే ఆయన కూడా తెలుసు నేను చేస్తున్నాను తప్పైనా ఆయనకు తెలిసినా కూడా ఇంకా ఎక్కువ తప్పులు చేస్తూ పోతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. ప్రతిరోజు ఏదో కేసు పెట్టడం మన వాళ్ళ మీద, ప్రతిరోజు ఏదో ఒకటి ఇబ్బందులు పెట్టడము, ప్రతిరోజు ఏదో చెప్పుకుంటూ పోదాము. ఒక ఎంఆర్ ఆఫీస్కి పోతే పని చేయొద్దు, ఒక ఎండి ఆఫీస్కి పోతే పని చేయొద్దు. అసలు ప్రోటోకాల్ అనేది కూడా పాటించడం లేదు. ఒక ఎమ్మెల్యేకి 4 సార్లు గెలిచినా ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. అంటే ఇన్ఛార్జ్, నిజంగా చెప్పాలంటే ఇన్ఛార్జ్ సర్పంచ్ కూడా కాలేదు ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు ఎక్కడ పోయినా ప్రోగ్రాం నడుపుతున్నాడు. అంటే ఈ బలం ఎన్ని రోజులు ఉంటుందని నేను కూడా ఆలోచన చేస్తున్నాను. వాళ్ళు ఆలోచన చేసిన ప్రకారం నేను కానీ ఆలోచన చేస్తే తప్పకుండా ఒక రోజు కూడా వాళ్ళు నిలబడలేరని సభాముఖంగా తెలియజేస్తున్నాను. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. మంచితనం పని చేయి. మీరు చెప్పే సూపర్ 6 మీ నాయకులతో పోయి కొట్లాడి ఇంకా ఇవాళ మాకు ఒక పెన్షనే కాదు, ఒక తల్లి వందనమే కాదు, ఎక్కడ పోయినా తల్లి వందనం అనడం లేదు. ఏ స్కూల్లో పోయినా అమ్మఒడినే గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే తల్లి వందనమని ఎక్కడ మన టీజీ భరత్ వచ్చింటే నీకు పడిందా డబ్బులు అంటే అమ్మఒడి పడింది అని చెప్పింది ఆమె. గుర్తు చేసుకోవాలి. అంటే పెన్షన్ ఇచ్చినా కూడా ఎవరినన్నా అడిగితే
ఎవరు ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అంటారు. అంటే ఎందుకంటే వాలంటీర్లు పెట్టి ఇంటింటికి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రతి ఒక్క గుండెలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిలబడారు. అలాంటి కుటుంబము పులివెందలంటే పులి ఎప్పుడు కూడా ఎలగాడేది లేదు. ఆయన ఏదో చేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుడు ఉన్నాడు పైన, కింద ప్రజలు ఉన్నారు. మాకు నువ్వేం చేసినా కాదని సభాముఖంగా తెలియజేస్తున్నా. మీకు ఒక్కటే తెలుసు, మనుషుల్ని ఇబ్బంది పెట్టడం తెలుసు, మనుషులు ఎలా ఇది చేయాలని తెలుసు తప్ప ప్రజలకు సేవ చేస్తామనే ఆలోచన ఏ కోశానా కూడా లేదని మీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చెప్తున్నా, కూటమి ప్రభుత్వానికి. మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు పాపం, ఏమీ మాట్లాడు. ఇంకో 15 సంవత్సరాలు నిన్నే ముఖ్యమంత్రి చూస్తా అని చెప్తున్నాడు. సెంట్రల్ వాళ్ళు మళ్ళీ చెప్పారు, అయ్యా నిన్ను ముఖ్యమంత్రి చేయాలా మేము చూస్తుంటే ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే చూస్తావా, బుద్ధి ఉందా బుద్ధి లేదని తిట్టడం కూడా జరిగింది ఆయన్ని. అలాంటి పరిస్థితి తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం మాట్లాడటం లేదు. పాపం ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు మహిళలు 100 మంది 200 మంది పోయారని చెప్పారు. ఎక్కడ పోయారో మళ్ళీ ఒక మహిళనన్నా తీసుకురాలేదు ఆయన. ఈ రోజు ఎన్నో అత్యాచారాలు అరాచకాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఒక్క మాట మాట్లాడటం లేదు పాపం. ఎందుకంటే ఆయన ఒక ఇదైపోయినాడు, ఏమో చంద్రబాబు నాయుడు ఏమో చేయించాడేమో ఎరుకు, లేకపోతే ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు. బయటకు వస్తే జుట్టు ఎగరేయడము ఊగడము తప్ప రెండే ఇంకేమి రావు పాపం ఆయన. అది తెలుసుకోవాలి. తప్పకుండా చెప్తున్నా, ఏ ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయారేమో కానీ వాళ్ళు నిజంగా గెలిచామనుకుంటున్నారు. నా దృష్టిలో నిజంగా గెలిచలేదు. వాళ్ళు ఈవీఎంలతోనే గెలిచారని చెప్పి మిషన్లు తప్ప వాళ్ళు నిజంగా గెలలేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు 40% వచ్చిన వాళ్లకు 50-60 సీట్లు రావాలి మన దృష్టిలో. కానీ 11 సీట్లు వచ్చాయి. 9% వచ్చిన బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. 22-25% వచ్చిన మన పవన్ కళ్యాణ్కి 21 వచ్చింది. 51% 54% వచ్చిన వాళ్ళకి 134. ఎట్లా వచ్చాయని నాకు కూడా అర్థం కావడం లేదు. అంటే వాళ్ళ ఆలోచన అంతా మిషన్ల మీదే. ప్రజలు నిజంగా ఓటేయలేదు. ప్రజలు నిజంగా దేవుళ్ళు మా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు తప్ప ఎవరికి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయినా కూడా మేము మా ప్రజలు ఎప్పుడు, మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడ వెనక జరగడం లేదు. ఒక్క పోలీసుతోనే భయపెడుతున్నారు. ఎన్ని రోజులు భయపడతాం పోలీసులకు కూడా. చూస్తూ భయపడేది కూడా తగ్గిపోతుంది మనకు కూడా. ఎందుకంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, పట్టుకుపోతారు, 2 కొడతారు, కేసులు పెడతారు, ఎన్ని రోజులు పెడతారు. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లే భయపడి అల్లాడుతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి వీళ్ళకు కూడా వస్తుంది. సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎవరు కూడా భయపడకండి. మనం ఒకటి అనేది, దయచేసి మనం తప్పు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు తప్పు చేశారంటే ఏమిటికి భయపడాల్సిన అవసరం మనం లేదు. సభాముఖంగా తెలియజేస్తున్నాం. పోదాం, 2 రోజులు లోనికి పోయి బయటకు వస్తే నేను తీసుకొస్తా. మీరేం భయపడకండి. నేనున్నంత వరకు మా కుటుంబ సభ్యులు, మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ ఉన్నంత వరకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేనుంటా మీకు అండగా. ఉందానికి 4 సార్లు నన్ను గెలిపించారు. నిజంగా నిజమైన ప్రజలకు నేను నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఎప్పుడూ మీ పాదాభివందనాలు కూడా చేస్తాయి. సభాముఖానికి ఎవరు ఆలోచన చేసిన పని లేదు. ఒక్కటే ఆలోచన చేసుకోవాలి. మనం వాళ్ళు రెడ్ బుక్ అన్నారు, మనం రెడ్ బుక్ కాదు, మీ బుక్ లో రాసుకోండి, సొంత బుక్ లో. ఆ తర్వాత మాత్రం నేను చెప్తున్నా మీకు కూడా, ఎవరన్నా వాళ్ళని వెనకేసుకొస్తే మాత్రము మిమ్మల్ని కూడా లోనేస్తా అని చెప్తాయి. సభాముఖాన్ని చెప్తున్నాను. వాళ్ళని వెనకేసుకొస్తే మాత్రం మిమ్మల్ని కూడా వాళ్ళు సరిగ్గా లోన్ వేపిస్తారు. చూడండి, అలాంటి పరిస్థితి రాకూడదు. మనకు బంధువులు లేదు, మామ లేదు, అత్త లేదు, అన్న లేడు. మనం ఎవరు ఇబ్బంది పెట్టారో మనం వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా పెట్టాల్సిందే. ఇదే పోలీసులే వీళ్ళు ఇక్కడే పెడతాం పాపం. మరి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడ వేరే జిల్లాలకు పోతారు. ఇదే పోలీసు వాళ్ళు ఇక్కడ పెట్టి వీళ్ళతోని ఇప్పుడు ఏం చేయించారో పని అదే చేస్తాం మనం కూడా అని సభాముఖంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు అనుకుంటున్నారు పోలీసు వాళ్ళు మీరు తప్పించుకొని వెళ్ళిపోతామని. ఎక్కడికి పోరు. నేను పోయి జగన్మోహన్ రెడ్డి ముందు అదే చెప్తా, నా నియోజకవర్గంలో పోలీసులు ఎవరిని ట్రాన్స్ఫర్ చేయొద్దు, ఇక్కడే పెట్టాలి. వాళ్ళు ఏం పని చేశారు అదే పని చేయాలి. చేయించుకున్న తర్వాత 6 నెలలకు కానీ పంపిస్తాయని ఇప్పుడు పంపినని చెప్తా.
అందుకే ఎవరు కూడా ఆలోచన చేయొద్దండి. రేపు మనం కూడా కార్యకర్తలు నాయకులు మీటింగ్ పెట్టాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 ఏ ఒక్కటి కూడా అన్ని అబద్ధాలే. కాబట్టి రేపు మనము రాంపురంలో మీటింగ్ పెట్టాము. అందరు తప్పకుండా రావాలి. వచ్చి మళ్ళీ ఆ తర్వాత మండలంలో కూడా మీటింగ్ పెడతాను. మండలాల తర్వాత ప్రతి గ్రామాల్లోకి మనము మీరంతా పోయి తప్పకుండా ప్రజలు చెప్పాలి మీకు ఏమొచ్చింది అని. ఏమొచ్చింది ఏం రాలేదు కనుక్కోవాల్సిన అవసరం మనకు కూడా ఉంది. మా సువరి పాలన అంటాడు, ఆ పాలన మనకు అర్థం కాలే. ప్రజలు పోతే అక్కడ ఎవరు పట్టించుకునే నాదుడు. సాయంకాలం పోతున్నారు, పొద్దున్న పని ప్రజలు పోతారని సాయంకాలం పోయి 4 ఇళ్ళు తిరగడం రావడం, ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వరు భయపడొద్దండి. మనమే ఎవరు భయపడ్డంలే, వాళ్ళు ఒకటే పోలీసు వాళ్ళు చూపించి భయపెడుతున్నారు మనల్ని. అది తప్ప వాళ్ళ జీవితంలో నిజంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఏ నాయకుడికి లేదని చెప్తున్నా. నాకు తెలుసు వాళ్ళ కదా. వాళ్ళు నిజంగా మనతో పోరాడాలంటే పోరాడలేరు. వాళ్ళందరూ మనతో వాకిలి తొక్కి బయటకు వచ్చిన వాళ్ళే. ఏమి అందరు మనతో పనులు చేసుకునే వాళ్ళే. ఎవరు చేసుకోలే అని చెప్పానండి, అందరు చేసుకునే వ్యక్తులే. ఈ రోజు నాయకుడిని అభిత్ ఎవరు నిలబడ్డాడో ఇన్ఛార్జు, ఆయన కూడా నా ఇంటితో కూర్చొని వచ్చిన వ్యక్తులే. ఇలాంటివన్నీ చూసి సాలైపోయింది మాకు. మనం మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం తప్ప వాళ్ళకి వెన్నుపోటు పొడిచలే మనం. ఆయన ఏమంటాడు, మా తండ్రి వెన్నుపోటు పొడిచాడంట, నేను వెన్నుపోటు పొడిచాడంట. సరే మేము పొడిచాం, కానీ ఒక్కసారి పొడిచాం మేము. నీలాగా 5-6 సూళ్ళు పొడిచలే మేము. ఇది యా పార్టీ మన చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నిలబడి నీకు ఆ రోజు ప్రజలు డిపాజిట్ కూడా ఇలా మీ తండ్రి గారికి అయినా ఒక నెలకే పుష్పోత్సవం రెడ్డి పోయి మేము పార్టీలోకి వస్తామా అనడం జరిగింది. సరే రాండి అని రాజశేఖర రెడ్డితో పిలిచిపోయి కండవ వేసుకొని మనం చూపించాడు ప్రదీప్ రెడ్డి. కండవ కూడా వేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళా 2 ఏళ్ళ నుండి మళ్ళా తెలుగుదేశం సీట్ వస్తుందని పోవడం జరిగింది. మళ్ళీ అక్కడ పోయినారు, సీట్ రాలే. మళ్ళా తిక్కారెడ్డి వెన్నుపోటు పొడిచారు బాబు. మరి అక్కడ అయిపోతేనే మళ్ళా మా దాంట్లోకి వచ్చారు. మళ్ళా వైఎస్ఆర్లోకి వచ్చి మనతో అధికారం తీసుకొని ఆ కేడీసీఎస్ బ్యాంక్ నిజంగా చెప్పాలంటే ఆయన జిల్లాలో కూడా ఎప్పుడు ఆయనకి ఆ పదవి రాలే. వాళ్ళ తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని పెట్టిపోయారంటే మన జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా. మాట నిలబెట్టుకున్నాడు. బీసీ సోదరులకి నిన్ని కేడీసీ బ్యాంక్ చైర్మన్ చేస్తా అన్నాడు. చేసిన తర్వాత 6 నెలల ముందు మనకు వెన్నుపోటు పడిచారు. ఇట్లా పొడుస్తూ నీరు పోయి మా తండ్రి గారిని మాట్లాడే యోగ్యత కూడా లేదని నేను చెప్తున్నా. నిజంగా మా తండ్రిని మాట్లాడే కెపాసిటీ నీకెవరికి లేదని కూడా చెప్తున్నా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మనం ఉన్న వ్యక్తి నా మీద మాట్లాడుకో, నేను చూస్తా. ఎందుకంటే ఇంకా నేనున్నా, నా కుటుంబ సభ్యులు ఉన్నారు, మీరంతా ఉన్నారు, నా నాయకులు ఉన్నారు, మేమున్నాం రెడీగా మాట్లాడడానికి, ఎదుర్కోవడానికి. అంతే తప్ప మీరు ఎవరో చనిపోయిన వ్యక్తులు. ఈ రోజు నేను రామరెడ్డి గురించి కూడా మాట్లాడడంలే. నువ్వు చెప్పిన దానికే నేను మాట్లాడాల్సిన అవసరం వచ్చి మాట్లాడాను తప్ప ఏ ఒక్కరోజు కూడా మీ తండ్రి గురించి నేను మాట్లాడలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదో అనుకుంటున్నారు, మీరు ఏదో ఇన్ఛార్జ్ ఇచ్చే లోపలే అబ్బా నాకు ఎంత గొప్ప పదవి అనుకుంటున్నాడు. పదవి కాదది. ఆ తర్వాత కూటమని తెలుసుకోవడం లేదు. ఆయన రాను కూటమైతుందని తెలుసుకోలేడు. సరే ఆయన ఇష్టం, ఆయన దానికి వదిలేస్తాం. పాపం ఆయన కష్టపడి ప్రజలతో చాలా బీసీలకంటూ బాగా న్యాయం చేస్తున్నాడు. పాపం ఒక ఫీల్డ్ అసిస్టెంట్కి పోతే డబ్బే, ఒక ఆశా వర్కర్ పోతే డబ్బే, ఒక దీనికి పోతే డబ్బే. అంటే ఓట్లు వేసేదానికి ఓటే బీసీలు కావాలి, డబ్బు తినేదానికి మనం బీసీలు కనపడడం లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కటి రేపు మన ఎలక్షన్ మనం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బయటికి తీస్తా. గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పినా భయపడే అవసరం లేదు. నువ్వు మా గురించి ఏం మాట్లాడి మేము ఆలోచన తెలుసుకోలేదు. నీ గురించి నువ్వు మాకు లెక్కల్లో కూడా లేవని చెప్తున్నా. నా లెక్కల్లో కూడా లేవని చెప్తున్నా. నా ప్రజలు, నా నియోజకవర్గంలో నా బీసీ సోదరులు, మైనార్టీ, ఎస్సీ, ఓసీ, అక్క చెల్లెండ్లు, అవ్వాతాలు ప్రతి ఒక్కరు ఎన్నుకున్నంత వరకు నన్ను ఏమి చేయలేరని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా.
ఒకటే గుర్తు పెట్టుకొని బాగా చెప్తున్న వాళ్ళకి జాగ్రత్తగా పోండి. మేము ఎలా పాలించాం అలా పాలించుకుంటూ పోతే మీకు 4 మంది ఓట్లను పడతాం తప్ప మీరు చేసే దౌర్జన్యాలకి ఈసారి 40-50 మెజార్టీ వచ్చిన ఆలోచన చేయాల్సిన పర్లేదు. నెక్స్ట్ మన ఎలక్షన్కి 40-50 కూడా వస్తాయి నాకు గ్యారెంటీ. ఎందుకంటే వీళ్ళు చేసే అరాచకాలే చాలు నాకు. మనం ఏం చేయాల్సిన పని లేదు. వాళ్ళు చేసే దౌర్జన్యాలు, వాళ్ళు చేసే అరాచకాలకే మనకు ఓట్లు పడతాయి. అందుకే ఇప్పటికే సంవత్సరానికే జనం మొక్కుతున్నారు. అప్పుడే వాళ్ళే నాకు ఫోన్ చేస్తున్నారు, రెడ్డి మేము వస్తాము, మా మీద ఏం కన్ను పెట్టొద్దు, మా మీద ఏం ఆలోచన చేయొద్దు అని చెప్పేవాళ్ళు నాకు చాలా ఉన్నాయి. అయినా కూడా వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు భయపడి చేస్తున్నారో వాళ్ళ మీద విసగొంది చేస్తున్నారో నాకు తెలియదు. కానీ వాళ్ళంటూ నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నా మీద ఏమనుకోదు రెడ్డి, నీవంటే మాకు చాలా ప్రేమ, మరి నీకే ఓటేసినామంటారు మళ్ళా. అందుకే వాళ్ళు కూడా చెప్పాను, నువ్వు ఓటేసావు చాలా సంతోషం అయినా నీ ఓటుకి నేను గుర్తిస్తాను, ఇప్పుడేమన్నా ఇకారాలు చేస్తే మాత్రం నేను మాత్రం తోలు తీస్తా అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేయము, అంతా చేసే వాళ్ళంతా నాయకులే, మేము కింద వాళ్ళు మాకేమీ లేదు, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సరే దయచేసి వాళ్ళు అనొచ్చు, ఎవరు చేశారో ఆయన ఫోన్ చూపిమని కూడా. అది చూపిస్తే ఆయన వాళ్ళ గుండె దడదడగా కొట్టుకుంటారు. వాళ్ళకే నాకు అవసరం లేదు, చూపించాల్సిన వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఆ మాట అంటారు వాళ్ళు గ్యారెంటీ రేపు ఎవరు చేసినారు ఒకసారి చూపిమని అని. నేను చూపించుకుంటా పోతే వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళకే గుండె దడ కొడుతుంది. నాకు అవసరం లేదు. నాకు అవన్నీ ఒకరు చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఒకరికి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి తప్పకుండా చెప్తున్నా, మీరందరు గట్టిగా ఉండండి. ఎవరు ఆలోచన చేసిన పని లేదు. మనకు పైన భగవంతుడు ఉన్నాడు, కింద మీరున్నారు, మీకు అండగా నేనున్నాను, మా నాయకులు ఉన్నారని అందరికీ ఈ సభాముఖం చేస్తూ ఈ రోజు విగ్రహాన్ని మళ్ళా ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది. దాన్ని మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ ఉండిస్తారా కొడతారా చూద్దాం. వాళ్ళు ఏం చేయాలనుకుంటే చేయని. ఇంకొకసారి వాళ్ళు చేసిన విగ్రహాలే కదా, ఆ తర్వాత వాళ్ళ విగ్రహాలు ఎవరు ఇరుగుంటాయి, వాళ్ళ చేతులు కూడా ఇరిగిపోతాయని చెప్తున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ 4 గ్రామ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అక్క చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాం. జై జగన్. మా అన్నయ్య ఇచ్చాడు, ఆడొచ్చి నడిచేస్తాడు కదా. ఏమైతే హామీ ఇచ్చి దొంగ హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారో ఆ హామీలు నెరవేర్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు మరొకసారి గుర్తించారు.